Good evening all. Welcome to IACE. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ MCQs డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. So first one, Union Minister of Culture has nominated the sacred ensembles of Hoysala or UNESCO's World Heritage List for 2022-23. The Hoysala temples are located in which state of the country? సో ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది గ్రూప్ ఆఫ్ హోయసాల టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని 2022-23కి గాను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్కి నామినేట్ చేసింది. అయితే ఆ టెంపుల్స్ అన్ని ఎక్కడున్నాయని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి కర్ణాటక ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. కర్ణాటకకి సంబంధించిన హోయసాలుల కాలంలో కట్టించిన ఏవైతే గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయో హోయసాల టెంపుల్స్ అంటారు. అవి హలిబేడులో ఒకటి, బెల్లూరులో ఒకటి అండ్ సోమనాథపురాలో ఒకటి. సో ఇలా 3 చోట్ల ఉన్నాయి టెంపుల్స్. సో ఈ 3 టెంపుల్స్ని కూడా మనకి హోయసాల గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పేసి యునెస్కో ప్రపంచ వారసత్వపు ప్రదేశాల నామినేట్ లిస్ట్కి ఏదైతే 2022-23 ఉందో ఆ లిస్ట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది నామినేట్ చేయడం జరిగింది. జనరల్గా ఈ టెంపుల్స్ అనేవి ద్రవిడియన్ స్టైల్, నగరా స్టైల్, వెసారా స్టైల్లో కట్టడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఇలాంటి ఏమంటారు శైలిని కలిగిన దేవాలయాలని భారతదేశంలో ఎక్కువగా నిర్మించారు. అయితే హోయసాలది కర్ణాటకలో ఏవైతే టెంపుల్స్ని నిర్మించారో మోస్ట్లీ అవన్నీ కూడా వెసారా స్టైల్కి, వెసారా శైలికి నిర్మించినవి అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు, దానికి సంబంధించినవి. అలాగే హోయసాలుల్లో లాస్ట్ కింగ్గా వీరబల్లాల 3 అనే పర్సన్ని చెప్తారంట. సో అది కూడా ఒక జీకే ఫ్యాక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. భారతదేశంలో 2021కి సంబంధించి టోటల్గా యునెస్కో యొక్క వారసత్వపు ప్రదేశాలు 40 ఉన్నాయి. సో మొదటిగా 37 ఉన్నాయి. దాని తర్వాత చండీగఢ్లోని ఒక ఆర్కిటెక్చర్ని, దాని తర్వాత గుజరాత్లోని ధోలవీరా టెంపుల్ని అండ్ తెలంగాణలోని వరంగల్లో ఉన్న కాకతీయుల యొక్క రుద్రేశ్వర టెంపుల్ని. సో ఈ మూడింటిని రికగ్నైజ్ చేయడం వల్ల సో టోటల్గా మనకి 40 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్లేసెస్ అనేవి ఇండియాలో లొకేట్ అయి ఉన్నాయి. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్లో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, తమిళనాడు, కేరళ. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. బృహదీశ్వర ఆలయం అనేది తమిళనాడులో ఉంది, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది కేరళలో ఉంది. సో ఇలాంటి జీకే ఫ్యాక్ట్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కరెంట్ అఫైర్ పరంగా అయితే హోయసాల టెంపుల్స్ అనేవి కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. దానికి కారణం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ నామినేషన్ లిస్ట్. అండ్ ఇంకొకటి అవి ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలో ఉన్నాయి. బసవరాజ్ బొమ్మాయి ప్రస్తుతం మనకి కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. SBI has partnered with which company for financing solar power projects through its dedicated centralized processing cell named Surya Shakti Cell? సో SBI ఇటీవల మనకి సూర్య శక్తి సెల్ అనే ఒకదాన్ని ముంబై కేంద్రంగా ఏర్పాటు చేసింది. సో ఇది కూడా ఎందుకంటే భారతదేశంలో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి లోన్స్ని, ఫినాన్సింగ్ సర్వీస్ని అందించడం కోసం సో దీన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఏర్పాటు చేయడానికి SBI ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీతో ఇటీవల భారతదేశంలో జాయిన్ అయ్యింది, భారతదేశంలో జాయిన్ అవ్వడం జరిగింది అని అడుగుతున్నారు. ఫోటో ఎనర్జీ సిస్టమ్, లేకపోతే జక్సన్ గ్రూప్, టాటా పవర్ సోలార్, మోసార్, బేర్ సోలార్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. టాటా పవర్ సోలార్తో SBI జాయిన్ అయింది ఇటీవల. సో అది జాయిన్ అయ్యి సూర్య శక్తి సెల్ అనే దాన్ని ఈ రెండు కలిసి మనకి కంబైన్గా ముంబై కేంద్రంగా ఏర్పరిచాయి. సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇక మీదట ఇండియాలో ఈ సెల్, ఈ సిస్టమ్ కేంద్రంగా లోన్స్ని, ఫినాన్సింగ్ని, సర్వీసెస్ని కూడా ఇవి అందించనున్నాయి. SBI యొక్క చైర్మన్గా దినేష్ కుమార్ కారా ఉన్నారు. SBI యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై కేంద్రంగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, Happy Shop is a new convenience store business launched by the which company? Happy Shop అనేది ఏ కంపెనీ ప్రారంభించిన కొత్త కన్వీనియన్స్ స్టోర్ వ్యాపారం అని అడుగుతున్నారు. SBI, పేటిఎం, రిలయన్స్ ఇండస్ట్రీ, HPCL. సో ఆన్సర్ వచ్చేటప్పటికి HPCL ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. గతంలో 2021లో మనకి మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద హ్యాపీ స్టోర్ని ప్రారంభించింది HPCL. సో దాని తర్వాత నెక్స్ట్ ఇటీవల ఇంకొక హ్యాపీ షాప్ అనే దాన్ని ఇటీవల తన కస్టమర్స్ కోసం, తన కస్టమర్స్కి కావాల్సిన ప్రొడక్ట్స్ కోసం మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇటీవల నిర్మించడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. What is the theme of World Cancer Day for the year 2022? సో 2022 క్యాన్సర్ డేకి సంబంధించి థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. నాట్ బియాండ్ అస్, వీ కెన్, ఐ కెన్, ఐఎమ్ అండ్ ఐ విల్, క్లోజ్ ద కేర్ గ్యాప్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి క్లోజ్ ద కేర్ గ్యాప్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
సో సాధారణంగా ఫెబ్ 4th అనేది క్యాన్సర్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దాని యొక్క థీమ్ ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది ఇతివృత్తాంతంగా ఉంది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా వర్క్ చేస్తుందో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్యాన్సర్ డేని పురస్కరించుకుని ఒక రిపోర్ట్ని కూడా ఇచ్చింది. ప్రపంచంలోని 30%కి పైగా క్యాన్సర్ కేసెస్ అన్నీ కూడా లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా నమోదవుతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. టెడ్రస్ అడ్నమ్ ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఏప్రిల్ 7th అనేది వరల్డ్ హెల్త్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 29th అనేది మనకి ఏమంటారు వరల్డ్ హార్ట్ డే కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో కొన్ని డేస్ని గుర్తుపెట్టుకోండి. టీబీ డే ఒకటి, వరల్డ్ హార్ట్ డే ఒకటి, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాన్సర్ డే ఒకటి అండ్ హెల్త్ డే ఏప్రిల్ 7. సో ఇవన్నీ కూడా మీకు మోస్ట్లీ రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. డేస్ చదివినప్పుడు ఇట్లా మీరు కోరిలేట్ చేసుకుని చదవండి. క్యాన్సర్ డే ఫెబ్ 4th, క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది దాని యొక్క మెయిన్ థీమ్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been recently re-elected as a Italian president for a second term. సో రెండవసారి తిరిగి ఇటాలియన్ అధ్యక్షుడిగా ఈ క్రింది వాణిలో ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. ఆంటోనియో కోస్టా అనే పర్సన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పియాట్రో గ్రాసో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి జార్జియో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సెర్గియో మెట్రెల్లా. సో సెర్గియో మెట్రెల్లా ఎవరైతే ఉన్నారో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెర్గియో బికమ్ యాజ్ అ సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్ టు ద ఇటలీ రీసెంట్లీ. ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రోమ్గా ఉంది. ఇటలీ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి యూరోగా ఉంది. అలాగే నెక్స్ట్ ఇటలీకి సంబంధించి ఇంపార్టెంట్ మౌంటైన్ కానీ ఇంపార్టెంట్ వాల్కెనోగా విసూవియస్ అనేదాన్ని చెప్పచ్చు. ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో కనిపిస్తూ ఉంటుంది. మౌంట్ విసూవియస్, మౌంట్ ఎట్నా, ఇవన్నీ కూడా మనకి ఇటలీలో ఇంపార్టెంట్ అగ్నిపర్వతాలుగా చెప్పచ్చు. అలాగే G20 ఏదైతే ఉందో సో G20లో మనకి ఇటీవల ఇండియా, ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇటలీ కలిసి ట్రైకో అనే ఒక గ్రూప్ని కూడా ఏర్పరిచాయి. సో దాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోరిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రీసెంట్లీ సోషల్ యాక్టివిస్ట్ హ్యావ్ built a temple for Mahatma Gandhi and freedom fighters Smriti Vanam at which place? సో రీసెంట్గా మనకి మహాత్మా గాంధీ గారికి సంబంధించిన ఒక టెంపుల్ని స్మృతి వనం గాంధీ మందిరం అని చెప్పేసి ప్రారంభించారంట. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిస్టులు అది ఎక్కడ ప్రారంభించారు, ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఒడిస్సా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఆంధ్రప్రదేశ్లోని ఎస్పెషల్లీ శ్రీకాకుళం ప్రాంతంగా మహాత్మా గాంధీ గారి యొక్క మందిరాన్ని నిర్మించడం జరిగింది. దాని చుట్టూ కూడా స్మృతి వనం అనే దాన్ని కూడా నిర్మించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు అక్టోబర్ 2న జన్మించారు. ఆయన యొక్క బర్త్ యానివర్సరీని గాంధీ జయంతి అని అక్టోబర్ 2న మనం రికగ్నైజ్ చేసాం. అండ్ మహాత్మా గాంధీ గారు చనిపోయింది జాన్ 30th, 1948. సో ఇదే జాన్ 30th, 2022లో ఈ డేని పురస్కరించుకొని ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఈ గ్రూప్ ఆఫ్ యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు నిర్మించిన గాంధీ మందిరం అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ స్మృతి వనం అనే దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మృతి వనం డెవలప్మెంట్కి కొంత మనీని కూడా ఫండ్గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అలాగే గాంధీ గారి యొక్క సమాధి అనేది మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. సో దది రాజ్ ఘాట్గా పిలువబడుతుంది. గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీగా ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. India has signed an MOU with which country to construct a bridge over Mahakali river? సో ఇటీవల మహాకాళి నది మీద ఒక మోటారబుల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం భారతదేశం ఈ క్రింది వాణిలో ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడిగారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి నేపాల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో సాధారణంగా జనరల్గా చూసుకుంటే మనకి ఇటు నేపాల్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాలోని ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో ఈ డిస్టిక్కి మధ్యలో మనకి ఆల్రెడీ ఒక వివాదాస్పద ప్రాంతం ఉంది. దాని పేరు కాలాపాని. కాలాపాని ఈజ్ అ డిస్ప్యూట్ రీజియన్ బిట్వీన్ దట్ ఉత్తరాఖండ్, పితోర్గఢ్ డిస్టిక్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ అని చెప్పొచ్చు. ఇదే కాలాపాని రీజియన్ దగ్గర వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నదిగా శారదా నది, దాన్ని మహాకాళి నది, దాన్ని కాళీ నదిగా కూడా పిలుస్తారు. ఆల్రెడీ ఈ మహాకాళి నది మీద పంచేశ్వర్ డ్యామ్ అనేది ఉంది. ఈ పంచేశ్వర్ డ్యామ్ అనేది జాయింట్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా, నేపాల్
నేపాల్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇదే మహాకాళి నది మీద తిరిగి మళ్ళీ మోటారబుల్ బ్రిడ్జ్ అనే దాన్ని కూడా రూపొందించడం కోసం ఇటీవల ఇండియా ఏ కంట్రీతో ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే నేపాల్. గతంలో ఇండియా నేపాల్ ఈ ఉత్తరాఖండ్ కేంద్రంగానే సూర్యకిరణ్ అనే యుద్ధ విన్యాసాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇండియా అండ్ నేపాల్ అరుణ్ హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా కంటిన్యూ చేస్తున్నాయి. భారతదేశంలోని సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ ఏదైతే ఉందో దాని యొక్క సహాయంతో నేపాల్లో అరుణ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ఇండియా నేపాల్ కోసం అసిస్ట్ చేస్తుంది. సో దాంతోపాటుగా నేపాల్ యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి కాఠ్మండు. నేపాల్ యొక్క ప్రెసిడెంట్గా విద్యాదేవి బాండారి ఉన్నారు. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా షేర్ బహదూర్ దెబువా ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఫ్లయింగ్ బోట్ ద జెట్ ఈజ్ సెట్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ? సో ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే ఎగిరే పడవ ద జెట్ ఏ నగరంలో తయారు చేయబడింది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ దుబాయ్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల దుబాయ్ కేంద్రంగా ప్రపంచంలోనే ఫస్ట్ టైం హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్తో నడిచే ఒక ఫ్లయింగ్ బోట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే యూఏఈ యొక్క క్యాపిటల్గా మనకి ప్రస్తుతం అబుదాబి ఉంది. అలాగే యూఏఈ యొక్క కరెన్సీగా దీరామ్ ఉంది. సో దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జాయెద్ తల్వార్ అనేది యూఏఈకి ఇండియాకి మధ్య ఉన్న ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ యూనియన్ టెరిటరీ రీసెంట్లీ సెలబ్రేటెడ్ స్పితిక్ గోస్టర్ ఫెస్టివల్? ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఇటీవల స్పితిక్ గోస్టర్ పండుగను జరుపుకుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి లడాక్. లడాక్లో ఎస్పెషల్లీ లే అనే ప్రాంతంలో మనకి స్పితిక్ మాన్స్ట్రీ అనేది ఉంది. సో అక్కడ ఈ ఫెస్టివల్ని జరపడం జరిగింది. దాంతోపాటు చమ్ అనే ఒక లోకల్ నృత్యాన్ని కూడా ఇక్కడ మనకి ప్రదర్శించడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇది ఒక వెదర్ డిఫరెన్స్కి, క్లైమేట్ డిఫరెన్స్కి సూచికగా, హార్వెస్ట్కి సూచికగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే కోల్డ్ వెదర్ నుంచి వామ్ వెదర్కి చేంజ్ అయ్యే టైంలో మనకి ఈ స్పితిక్ మాన్స్ట్రీలో లడాక్ కేంద్రంగా ఈ స్పితిక్ గోస్ట్రీ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లడాక్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హెమీస్ ఫెస్టివల్. హెమీస్ తర్వాత నెక్స్ట్ చెప్పుకోదగ్గదిగా సింధు దర్శన్ ఫెస్టివల్ని చెప్తారు. సో సింధు దర్శన్ ఫెస్టివల్ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లోసార్ అనే ఫెస్టివల్. లోసార్ సాధారణంగా ఆల్మోస్ట్ టిబెట్తో ఏవైతే ఇండియన్ ప్రాంతాలు కనెక్ట్ అయి ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ లోసార్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాయి. ఎస్పెషల్లీ లడాక్ అయితే సింధు దర్శన్, హెమీస్ లాంటి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాయి. దానితో పాటుగా ఈ ఏదైతే స్పితిక్ గస్టర్ ఉందో సో ఆ పండుగని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లడాక్ యొక్క యూనియన్ టెరిటరీ యానిమల్గా మంచు చిరుతపులి, స్నో లెపర్డ్ని గుర్తించారు. లడాక్ యొక్క యూనియన్ టెరిటరీ యానిమల్గా బ్లాక్ నెక్డ్ క్రేన్ అనే దాన్ని గుర్తించారు. లడాక్ యొక్క ఏదైతే మనకి ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్, ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారో ఆయన ఆర్కే మాథూర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, how many sports events are set to be featured in Asian Games 2022? ఆసియా క్రీడలు 2022లో ఎన్ని క్రీడా ఈవెంట్లని ప్రదర్శించబడతాయని అడిగారు. సో మనకి ఏషియన్ గేమ్స్ 2014 వచ్చేటప్పటికి సౌత్ కొరియాలో జరిగాయి. నెక్స్ట్ 2018 వచ్చేటప్పటికి మనకి ఇండోనేషియాలోని జకర్తాలో జరిగాయి. దాని తర్వాత 2022 ఇప్పుడు చైనాలో జరగబోతున్నాయి. ఈ చైనాలో జరిగేదానికి 40 స్పోర్ట్స్ని ఎంటర్ చేయడం జరిగింది. దానితో పాటు ఈ సంవత్సరం సెప్టెంబర్ మంత్లో చైనాలో జరగబోయే ఏషియన్ గేమ్స్లో ఫస్ట్ టైం ఈ స్పోర్ట్స్ అనే దాన్ని కూడా ఎంటర్ చేశారు. బ్రేక్ డాన్సింగ్ అనే దాన్ని కూడా ఎంటర్ చేయడం జరిగింది. 8 సంవత్సరాల తర్వాత క్రికెట్ మళ్ళీ తిరిగి రాబోతుంది ఏషియన్ గేమ్స్లోకి. సాధారణంగా చాలా వార్తల్లో 11 సంవత్సరాల తర్వాత క్రికెట్ అనేది ఏషియన్ గేమ్స్లో ఎంటర్ చేశారని చెప్తున్నారు. ఏషియన్ గేమ్స్లో క్రికెట్ని 2014లో కూడా కండక్ట్ చేయడం జరిగింది సౌత్ కొరియాలో. దాని తర్వాత 2018లో కండక్ట్ చేయలేదు ఇండోనేషియాలో. తిరిగి ఇప్పుడు 2022లో కండక్ట్ చేస్తున్నారు. అంటే 2014ని 2022ని కంపేర్ చేసుకుంటే దాదాపుగా 8 years గ్యాప్ మాత్రమే వచ్చింది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. And what is the rank of Manika Batra in the latest International Table Tennis Federation rankings? సో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఇచ్చిన ర్యాంకింగ్స్ ఆధారంగా చూసుకుంటే భారతదేశానికి సంబంధించిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన మనికా బాత్రా గారి యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ 50th. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. 50th ర్యాంక్ని మనికా బాత్రా గారు అందుకోవడం జరిగింది ITTF ర్యాంక్ ప్రకారం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సో జీ సాతియన్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకు వచ్చేటప్పటికి 33rd ర్యాంక్ అనేది మెన్స్ విభాగంలో రావడం జరిగింది. హూ హ్యాస్ బీన్ recently named in the head of Defense Intelligence Agency?
డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనే దాన్ని 2002 మార్చిలో ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. భారతదేశానికి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఇంటెలిజెన్స్ని కోఆర్డినేట్ చేసే విభాగంగా మనం ఈ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ ఏజెన్సీ అనే దాన్ని చెప్పొచ్చు. దానికి ఇటీవల లెఫ్టినెంట్ జనరల్ జిఏవి రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది డైరెక్టర్ జనరల్గా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే రీసెంట్గా మనకి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ వచ్చింది. ఆ సూచిక ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మిలిటరీ స్థానాన్ని యుఎస్ఏ సంపాదించుకుంది. సెకండ్ పొజిషన్లో రష్యా ఉంది, థర్డ్ పొజిషన్లో చైనా ఉంది, ఫోర్త్ పొజిషన్లో ఇండియా ఉంది, ఫిఫ్త్ పొజిషన్లో జపాన్ ఉంది. టాప్ 140 కంట్రీస్కి ఈ ర్యాంకింగ్ అనేది ఇటీవల ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. టాటా స్కై హ్యాస్ రీసెంట్లీ రీబ్రాండెడ్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ద న్యూ బ్రాండ్ నేమ్ ఆఫ్ ద ఎంటిటీ? సో మనకి టాటా స్కై ఏదైతే ఉందో ఇటీవల రీబ్రాండ్ అయింది. అయితే దాని యొక్క కొత్త పేరేంటి, ఆ బ్రాండ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. టాటా ట్రెండ్, టాటా ప్లే, టాటా వరల్డ్, టాటా ప్రో. సో ఆన్సర్ వచ్చేటప్పటికి టాటా ప్లే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ద గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ హ్యాస్ రీసెంట్లీ బీన్ సెటప్ అట్ విచ్ దిస్ ఇన్స్టిట్యూషన్? రీసెంట్గా గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అనే దాన్ని ఏ సంస్థ స్థాపించింది భారతదేశంలో అని అడుగుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి దర్బార్ ఇన్ కర్ణాటక. సో ఇది ప్రారంభించడం జరిగింది. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అనే దాన్ని. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. So next one, which state has launched its election mascot Sherpa depicting a lion in order to spread voter awareness among voters? సో మనకి ఓటర్లో అవగాహన కల్పించేందుకు సింహాన్ని వర్ణించే ఒక ఎన్నికల మస్కట్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ అ పంజాబ్. సో పంజాబ్ ఇటీవల ఒక లైన్ మస్కట్ని ఆ రాష్ట్రంలోని ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఇటీవల రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, what percentage of stock has been acquired by the NTPC Vidyut Vyapar Nigam Limited in Power Exchange of India Limited? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే పవర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ యొక్క వాటా ఎంత శాతం ఉందని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ 5%. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.